సనాతన ధర్మం యొక్క ప్రభావం పాలస్తీనా, ఇజ్రాయెల్ మరియు మరికొన్ని మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏ విధంగా ఉండేదో, భారతీయ పురాణాల్లో చెప్పబడిన దేవుళ్ళు పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల్లో ఏ విధంగా పూజలు అందుకునేవారో, లక్ష్మీదేవి పేరు మీద ఒక పెద్ద నగరం పాలస్తీనాలో ఎలా ఏర్పడిందో, గరుత్మంతుడు, వరుణదేవుడు, శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారాన్ని పాలస్తీనియన్లు, ఇజ్రాయలీలు ఏ పేర్లతో ఆరాధించేవారో మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న దేశాలైన ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, లెబనాన్, జోర్డాన్, సిరియా వంటి దేశాల్లో సనాతన ధర్మాన్ని పోలిన ఒక వైదిక మతం ఉండేది. ఆ మతాన్ని కెననైట్ మతం అని పిలిచేవారు. ఈ కెననైట్ మతాన్ని అవలంబించే వాళ్ళందరూ కూడా ప్రస్తుత యూదు మతాన్ని అనుసరిస్తున్న యూదుల యొక్క పూర్వీకులే. బిఫోర్ కామన్ ఎరా 3000 సంవత్సరాల నుండి కామన్ ఎరా 1వ సంవత్సరం వరకు కొద్దిపాటి మార్పులతో హిందూ మతాన్నే కెననైట్ మతం అనే పేరుతో యూదులు, పాలస్తీనియన్ల యొక్క పూర్వీకులు ఆచరించేవారు. కెనానియన్లు పూజించే దేవత యొక్క శిలా ప్రతిమను మనం గమనించినట్లయితే హిందూ